హాయ్ అండి, అందరికీ గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నారు? ఈరోజు టాపిక్ ఏంటి అంటే హైపోగ్లైసిమియా గురించి. అంటే నేను ఎంతో బుక్లో సెర్చ్ చేసి మీకు ఈ హైపోగ్లైసిమియా గురించి అయితే చెప్తున్నానండి. వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయొద్దు. ఇది షుగర్ ఉన్న వాళ్ళకైతే చాలా యూజ్ అవుతుంది. అలాంటి వాళ్ళైతే వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా హైపోగ్లైసిమియా గురించి అయితే కంపల్సరీ తెలుసుకోవాల్సిందే. మీరైతే వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయొద్దు. మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ చేయండి. కింద ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేశారని అంటే మన నోటిఫికేషన్స్ మీకు ముందుగా అయితే వచ్చేస్తుందండి. ఇప్పుడు లేట్ చేయకుండా మనం టాపిక్లోకి అయితే వెళ్ళిపోతాం. ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ సిరి బ్లాగ్స్. ఇవాళ వీడియో ఏంటి చెప్పాను కదండి ఆల్రెడీ. ఇది ఈ టాపిక్ అనేది ఒకటి షుగర్ పేషెంట్స్కి అండి. ఇది హైపోగ్లైసిమియా గురించి అయితే ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. హైపోగ్లైసిమియా అంటే బ్లడ్లో షుగర్ లెవెల్స్ అనేది తగ్గిపోవడాన్ని హైపోగ్లైసిమియా అంటారు. దీన్ని చక్కెర లేదా గ్లూకోజ్ లెవెల్స్ తగ్గిపోవడం అని కూడా అంటారు. ఇప్పుడు మనం హైపోగ్లైసిమియాని ఎలా డయాగ్నోసిస్ చేయాలి అని అనుకుంటే, మనకు హైపోగ్లైసిమియా అనేది 70 mg/dl కన్నా తక్కువగా ఉంటే దాన్ని హైపోగ్లైసిమియా అంటారు. దీన్ని ఎలా నిర్ధారించాలి అనేది మనం ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాము. ఇది డయాబెటిక్స్ మందులు ఆల్రెడీ వాడుతున్న వాళ్ళు అయితే షుగర్ లెవెల్స్ గ్లూకోమీటర్తో మనం ముందుగా చెక్ చేసుకో మనకు మెయిన్ వచ్చి మన శరీరంలో అంటే మన బాడీలో మెయిన్ మనకు నర్వస్ సిస్టమ్ అనేది కార్టిజోలు, అడ్రినలిన్, గ్రోత్ హార్మోన్ రిలీజ్ చేస్తూ ఉంటుంది. అలాంటప్పుడు మనకు షుగర్ లెవెల్స్ అప్ అండ్ డౌన్స్గా ఉంటాయి. ఇది డయాబెటిక్ ఉన్న వాళ్ళకే ఉంటుందండి. అలాంటి వాళ్ళు మనం షుగర్ లెవెల్స్ అనేది కంపల్సరీ చెక్ చేసుకుంటూ ఉంటుంది. ఈ హైపోగ్లైసిమియా ఉన్న వాళ్ళకి హార్ట్ రేటు అండ్ బ్లడ్ ప్రెషర్ కూడా ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. ఈ హైపోగ్లైసిమియాని ఎలా నిర్ధారించాలి? ట్రీట్మెంట్ వీళ్ళకి డ్రై స్కిన్ ఉంటుంది, చెమటలు పడుతూ ఉంటాయి, గందరగోళంగా ఉంటుంది, బలహీనత ఉంటుంది, స్పృహ లేకుండా పడిపోతారు, నిద్రలో మనకు బ్యాడ్ డ్రీమ్స్ అనేది మెయిన్ వస్తూ ఉంటుందండి. బ్యాడ్ డ్రీమ్స్ అయితే వస్తూ ఉంటుంది. దీనికి మనము ట్రీట్మెంట్ ఎలా ఇవ్వాలి అని అంటే, వీళ్ళకి ట్రీట్మెంట్ ఏం లేదండి. ప్రతి 15 minutesకి షుగర్ లెవెల్స్ అనేది కంపల్సరీ చెక్ చేసుకుంటూ ఉండాలి. అలాగే వీళ్ళకి ఒకవేళ 70 mg/dl కన్నా తక్కువ ఉంది అనుకుంటే అలాంటి వాళ్ళకి నేరుగా అంటే డైరెక్ట్గా మనం హాస్పిటల్స్కి అయితే తీసుకెళ్ళి ఇంటికాడ ఉన్నప్పుడే మనం కొంచెం గ్లూకోజ్ అంటే ఇచ్చేసేసి ఆ చాక్లెట్ ఏదో ఒకటి ఇచ్చేసామని అంటే వాళ్ళకి షుగర్ లెవెల్స్ ఇంక్రీజ్ అయిపోతాయి. అంటే గ్లూకోజ్ లెవెల్స్ పెంచే మట్టుకి మనం ఇవ్వాలి. ఇది అలా అని మనం ఇంట్లో అయితే ఉంచకూడదండి. వెంటనే హాస్పిటల్స్ అంటే తీసుకెళ్ళి ట్రీట్మెంట్ అయితే ఇప్పించేసేయాలి. ట్రీట్మెంట్ ఏంటి అని అంటే, ఫస్ట్ వచ్చి వాళ్ళకి అంటే డెక్స్ట్రోస్ ఇస్తారు. డెక్స్ట్రోస్ అనేది మనకు ఈ గ్లైసెమిక్ కంట్రోల్ని మనకి ఇంక్రీజ్ చేస్తూ ఈ గ్లైసెమిక్ కంట్రోల్లో ఉండేటట్టు చూసుకుంటుంది. దానికి మెయిన్ ఏంటి అంటే 25% డెక్స్ట్రోస్ కానీ అలాగే 5% డెక్స్ట్రోస్ కానీ డిఎన్ఎస్ కానీ ఇస్తూ ఉంటారు. దీనివల్ల మనము ఈ హైపోగ్లైసిమియాని మనము కంట్రోల్ అయితే పెట్టేసేయచ్చు, మెయింటైన్ చేసుకుంటూ ఉండొచ్చు. మెయిన్గా గుర్తుపెట్టుకోండి, షుగర్ పేషెంట్స్ ఎప్పుడు మనకు షుగర్ లెవెల్స్ అనేది చెక్ చేసుకుంటూ ఉంటారు. మనము పిహెచ్సిలో కానీ అలాగే ఇంటికి 104 అట్లా వస్తుంది కదండి. అలాంటప్పుడు కూడా మనం షుగర్ అనేది ఎప్పుడు చెక్ చేసుకుంటూ ఉండాలి. టాబ్లెట్స్ అయితే కంపల్సరీ యూజ్ చేయాలి. ఎప్పుడు టాబ్లెట్స్ అనేది స్కిప్ చేయకుండా వాడాలండి. ఇది మెయిన్ షుగర్ వాళ్ళు కంపల్సరీ గుర్తుపెట్టుకోవాల్సిన విషయాలండి. మనకు షుగర్ లెవెల్స్ తగ్గిపోతుందంటే మనకి సిమ్టమ్స్ ఆల్రెడీ చెప్పాం కదా. నీరసంగా ఉండడము, అలాగే కళ్ళు తిరుగుతూ ఉండడం, మూర్ఛగా ఉండడము, నిద్ర లేసిన వెంటనే చాలా అంటే చాలా వీక్నెస్గా ఉంటారు ఇలాంటి వాళ్ళైతే. అలాంటి వాళ్ళ కోసం అయితే ఈ వీడియో అండి. వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. మన ఛానల్ని ఇప్పుడే ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. కింద ఉన్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్. మరొక వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను. థ్యాంక్ యూ.